ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఆర్టీసీ చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఒక కండక్టర్ సస్పెన్షన్ పై నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆందోళన చేపట్టింది. గూడూరు డిపోకు చెందిన కండక్టర్ ప్రి శ్రావణ్ కుమార్ తనపై తప్పుడు కేసు బనాయించి సస్పెండ్ చేశారని వాపోయారు. శ్రావణ్ కుమార్ తిరుపతి నుంచి నెల్లూరు వెళ్లే బస్సులో విధులు నిర్వహిస్తుండగా 3 ప్రయాణికుల నుంచి టికెట్ డబ్బులు వసూలు చేసి వారిలో 2కి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. హడావిడిలో 3వ టికెట్ ఇచ్చారని భావించిన ఆయన తెలిపారు. అయితే చెకింగ్ ఇన్స్పెక్టర్ తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ప్రయాణికుల నుంచి 90 వసూలు చేశారని ఆరోపించారని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తాను నేషనల్ మజ్దూర్ యూనియన్ లో ఉన్నందున వేరే యూనియన్ కి చెందిన TI2 సుబ్రహ్మణ్యం రాజు పాత విషయాలను మనసులో పెట్టుకుని DM వెంకటేశ్వర్లు చేత తనను సస్పెండ్ చేయించారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్ మాట్లాడుతూ 1/19 సర్క్యులర్ ప్రకారం చిన్న తప్పులకు సస్పెండ్ చేయకూడదని, కానీ DM వెంకటేశ్వర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ శ్రీనివాసులు, ప్రసాద్ ట్రెజరర్ గౌస్ తో పాటు పలువురు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. 1/2019 సర్క్యులర్ అని మేము సాధించుకున్న మా సర్క్యులర్ ని పక్కన పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా సార్ ఈ విధంగా సస్పెండ్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమం ఫస్ట్ రెడ్ బ్యాడ్జీల కార్యక్రమం జరిపించాము. అలాగే ధర్నాలు చేసాము. ఇప్పుడు రిలే ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఆ సర్క్యులర్ ప్రకారం అయితే అతను ఉద్యోగం పోకూడదు, అతను ఇదే డిపోలో పనిచేయాలి. మేము ఉద్దేశం అదే. మేము అడిగింది ఒకటే, మీరు పొరపాటున సస్పెండ్ చేశారు. చేసిన వెంటనే మేము ఇదే డిపో ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. నేను లిఫ్ట్ ఇస్తాను, ఈ డిపో ఇవ్వను, వేరే డిపో ఇస్తానంటే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండే సర్వీసులు సాయంత్రం 6 గంటల లోపల, ఉదయం 6 గంటలకు ఎక్కుతారు, సాయంత్రం 6 గంటలకు దిగుతారు. బస్సులన్నీ వచ్చి ఖాళీగా డిపోలో ఉంటాయి. అటువంటి బస్సులు తిప్పకుండా ఉండే సర్వీసులు ఇప్పటికే 500-600 కిలోమీటర్లు తిరుగుతున్న సందర్భంలో ఆ సర్వీసులు నేను ఇంకా పెంచుతాను, ఇంకా వారుస్తానని చెప్పడం ఇది అన్యాయమైన చర్యగా మేము భావిస్తున్నాము. దానికి మాత్రం మేము ఖచ్చితంగా కూడా ఇంకా చాలా పోరాటాలు అనేవి జరుగుతాయి. ఈ డిపోలో జరిగేంత వరకు మేమైతే కమ్ముగా ఉండే పరిస్థితి కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. SKG గౌస్, నేను NMU ట్రెజరర్ని, గూడూరు డిపో. ఈరోజు 5 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. కండక్టర్ శ్రావణ్ కుమార్ గారి అక్రమ సస్పెండ్ వెంటనే లిఫ్ట్ ఇచ్చి ఇదే డిపోలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. 1/19 సర్క్యులర్ ని అమలు చేయకపోగా శ్రీ వెంకటేశ్వర్లు DM గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ గవర్నమెంట్ ఏర్పరిచినటువంటి ఈ స్త్రీశక్తి పథకాన్ని ఎంతో గౌరవప్రదంగా మేము నిర్వర్తించే ఈ దినాలలో దాన్ని ఈ విధంగా కిలోమీటర్లు పెంచి మేము 3 గంటలు లేటుగా దిగుతున్నప్పటికీ నోరెత్తకుండా గవర్నమెంట్ మీద మమకారంతో గాని గౌరవంతో గాని ప్రవర్తించే ఈ విధానాన్ని మమ్మల్ని గౌరవించకుండా అవమానపరుస్తూ కిలోమీటర్లు పెంచి మా పని భారాన్ని పెంచి మేము పేషెంట్లు అయ్యే విధంగా ప్రవర్తిస్తున్న మా DM గారికి ఏ విధంగా చెప్పుకోవాలో మాకు తెలియక ఈ నిర్వహణ దీక్ష ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. అగౌరవంగా ప్రవర్తిస్తూ మాకంటూ విలువ లేకుండా చేస్తున్న ఈ DM గారి పట్ల మేము చాలా చాలా మానసిక బాధతో కుంగిపోతున్నాము. దీనికి మా DM గారు కూడా సహకరించి ఎంతో చదువు సంస్కారాలున్న ఆయన మమ్మల్ని గుర్తించి దగ్గర తీసుకొని మా సమస్యలను పరిష్కారం తీసుకోగలిగితే మేము ఇంతకన్నా ఇంకా సంతోషపడగలిగింది ఏమీ లేదు. నా పేరు పి. శ్రావణ్ కుమార్ అండి. నేను గూడూరు డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. పదింబావు తిరుపతి నుంచి వస్తూ కాళహస్తిలో 20 మంది ఎక్కినారండి. 20 మంది టికెట్లు కొట్టి నేను కౌంటింగ్ కూడా చేసుకున్నాను. 10 మంది మన ఎంప్లాయీస్ కూడా ఎక్కున్నారు. నేను ఆల్రెడీ అంతా 2-3 సార్లు కౌంట్ చేసుకున్న తర్వాత 2-3 గ్రూప్ పాసింజర్స్ వాళ్ళు నేను ఇస్తానని చెప్పి క్యాష్ దగ్గర కొంచెం డిస్కషన్ జరిగింది. అయినా కూడా నేను తట్టుకుని కరెక్ట్గా నేను టికెట్ కొట్టి తర్వాత డబ్బులు తీసుకున్నాను. తర్వాత 3వ వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చాడు, టికెట్ కొట్టాను అన్న ఉద్దేశంతో నేను కౌంటింగ్ చేసుకున్నాను. అంతా బాగానే ఉంది, కౌంటింగ్ కరెక్ట్గానే ఉంది. ఇది ఎట్లా జరిగిందనో తెలీదు, కానీ TTL మట్టికి నా మీద కక్ష సాధింపుతో నన్ను ఇబ్బంది పెట్టి చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. నా కుటుంబ పరిస్థితి కూడా బాగలేదు. మా భార్య ఆరోగ్యం కూడా చాలా దీన పరిస్థితిగా ఉంది. నేను ట్రీట్మెంట్ చేయించుకుంటానికి కూడా నాకు మానసికంగా ఒత్తిడికి గురయ్యి నేను అటు ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నాను, ఇక్కడికి రాలేకపోతున్నాను. నేను చాలా నాకు మానసికంగా నేను చాలా కుంగిపోతున్నాను. దయవుంచి నా ఉద్యోగం నాకు ఇప్పించి ఇదే గూడూరు డిపోలో
నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నాకుండేది సర్వీసు 2 ఏళ్లే. డిపిడిఓ గారిని అడిగాము, ఆయనైతే చూస్తాము చేస్తామని చెప్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా మేము ఈ డిపోలో ఇచ్చేదాకా ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. బ్లూ డిపో కావాలని చెప్పేసి మేము గత వారం రోజులుగా ఈ నిరాహార దీక్షలు ఇలాగే కూర్చోంటున్నాము. అదేవిధంగా అది జరిగేంత వరకు కూడా మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.